ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆనందబాబు. బట్టిపురోలు మండల పరిధిలో 19 మంది లబ్ధిదారులకు సుమారు 6 లక్షలకు పైగా నగదు చెక్కులను ఎమ్మెల్యే ఆనందబాబు పంపిణీ చేశారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సభలో 19 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కులు పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా, వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గొట్టిపాటి జయ వెంకట పూర్ణకుమారి, మోటూరు పుణ్య శ్రీనివాసరావు, పరుచూరి రమేష్, వాకా శేషుబాబు, వేములపల్లి జగన్నాథరావు తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. సహాయ నిధి చెక్కులకు సంబంధించి మన నియోజకవర్గాల్లో ఏదో ఒక మండలంలో ఏదో ఒక గ్రామానికి సంబంధించి లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి తీసుకొచ్చి అవి బాధితులైనటువంటి లబ్ధిదారులందరికీ అందించడం జరుగుతూ ఉంది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఇలాంటి పేదవాడికి ఎంతో కొంత చేయూతను అందించి ఈ ప్రభుత్వం ద్వారా సహాయం పడాలనేటటువంటి ఒక మంచి ఆశయం లక్ష్యంతో ఆనందబాబు గారు పనిచేస్తున్నారు. కాబట్టి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, చాలా ఊళ్ళలో బోర్డులు కూడా పెట్టుకున్నాం. మనం ఈ సంవత్సరంన్నర వ్యవధిలో సుమారు 7 కోట్ల రూపాయలు దగ్గర ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేద ప్రజలకు అందించడం జరిగింది. అంటే దీనికి ఇంత జరిగింది అని అంటే దీని వెనక ఎంతో శ్రమ ఉంది. ఎమ్మెల్యే గారు సంతకం పెట్టి రికమెండ్ చేయడం ఒక ఎత్తు అయితే, వీటిని పర్సూ చేస్తూ ఆఫీసులో కూర్చొని ప్రత్యేకమైనటువంటి మనుషుల్ని పెట్టుకుని వాళ్ళ ద్వారా ఆఫీసులో డే టు డే పర్సూ చేయడం మూలాన ఈ రకంగా మనకి ఇన్ని రకాల చెక్కులు ప్రతిరోజు ఏదో ఒక మండలంలో మనం ఎమ్మెల్యే గారి ద్వారా తీసుకోవడం జరుగుతాం. కాబట్టి ఇలాంటి కృషి చేస్తూ వారికి పేదవారికి కావచ్చు, అనారోగ్య పీడితులు కావచ్చు, వాళ్ళందరికీ ఈ రకంగా సహాయం చేసేటటువంటి ఒక మంచి మనసు ఉన్నటువంటి మనిషికి మన అందరూ ముఖ్యంగా ఈ రకంగా లబ్ధి పొందినటువంటి ప్రతి వ్యక్తి మిగిలిన విషయాలు వేరు. ఈ ప్రత్యేకంగా అనారోగ్యంతో బాధపడుతూ డబ్బులు ఉండి లేక అక్కో చేసి తీసుకెళ్లి వైద్యం చేయించుకుని ప్రాణం మీదకి వచ్చినప్పుడు వైద్యం చేయించుకుని ఆ రకంగా బిల్లుల ద్వారా మన ఎమ్మెల్యే గారి ద్వారా ఈ సహాయం పొందేటటువంటి అవకాశం. దీంట్లో ఇంకొక విషయం కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మనం ప్రభుత్వం రాకముందు గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మన కార్యకర్తలు చాలా మంది ఆ రోజున ఇలాగా బాధపడుతూ వైద్యం చేయించుకున్నటువంటి బిల్లులు లక్షల రూపాయలు చేయించుకుని ఉన్నప్పటికీ ఆ రోజున మనల్ని ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. కనీసం మనం ఇచ్చేటటువంటి కాగితాలు తీసుకునే నాది కూడా లేడు. మరి అలాంటి కేసులు అలాంటి సందర్భంలో కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనందబాబు గారికి చెప్పి, సార్ ఈ రకంగా నా వరకు నేను 8 మందికి దగ్గర గత ప్రభుత్వంలో మరి వైద్యం చేయించుకుని నిరాదరణకు గురైనటువంటి మన పార్టీ కార్యకర్తలకు సంబంధించిన 25 మందికి ఈ చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే గారు ఇవ్వబోతా ఉన్నారు. మీ అందరికీ తెలుసు, ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది మనం అనారోగ్య పరిస్థితుల్లో మన సొంత డబ్బులు పెట్టి వైద్యం చేయించుకుని కొన్ని సందర్భాల్లో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వర్తించినటువంటి వ్యాధులకి మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఈ రకమైన సహాయం చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈ రోజున 25 మందికి చెక్కులు ఇవ్వడం. మరి ఈ చెక్కులు పంపిణీకి సంబంధించినటువంటి కార్యక్రమానికి సంబంధించి మన నియోజకవర్గంలో ముఖ్యంగా మన ఆనందబాబు గారి కృషి, అదేవిధంగా వారి సిబ్బంది చేత చేయిస్తున్నటువంటి పని, ఇది చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం. ఇది ప్రతిరోజు మనం నిత్య పేపర్లో చూసుకుంటాం.
కృష్ణకుమారి కృష్ణకుమారి కొలుసు రామకుమారి బర్రా చిన్నపాము గురిపూడి చిన్నపాము బొర్రా నాగరాజు పసుపులేటి నాగమల్లి ముత్తిరెడ్డి అప్పారావు ముత్తిరెడ్డి అప్పారావు పెదపులు అప్పారావు అప్పారావు ముసుగాని హరిబాబు ఎదురేపల్లి వెల్లటూరు సార్ గుడిపల్లి లక్ష్మణ్ కుమార్ వెల్లటూరు వాకా శ్రీనివాసరావు వెల్లటూరు వాకా వెంకటేశ్వరమ్మ పెదపులు కొంచెం తీసుకున్నాడు మాచర్ల మల్లేశ్వరి మాచర్ల మల్లేశ్వరి అలాంటి ఆలోచన ఉన్నటువంటి మనిషికి తప్పనిసరిగా మనందరం మద్దతుగా ఉండాలి. ముఖ్యంగా ఈ లబ్ధి పొందినటువంటి ప్రతి వ్యక్తి కూడా భవిష్యత్తులో ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మన ఆనందబాబు గారికి మద్దతుగా, తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఉండి నిలబడాలనే విషయాన్ని తెలియజేస్తూ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎమ్మెల్యే గారికి చెప్పి సార్ ఈ పరిస్థితి మీరు గట్టిగా ప్రయత్నం చేయాలంటే ప్రత్యేకంగా నియోజకవర్గంలో ఇలాంటి కేసులు 30 కేసులు ఉన్నాయి. వాటన్నింటినీ చంద్రబాబు గారి దగ్గరికి తీసుకెళ్ళి ఇది గట్టిగా చేయాలని చెప్పని ఆయన చేత రాయించుకుని తీసుకొచ్చి చెక్కులు ఇప్పించినటువంటి పరిస్థితి. చెక్కులు తీసుకునే వాళ్ళు వాళ్ళ బిల్లులు పెట్టిన విషయం కూడా మర్చిపోయారు. ఇక ఇది రాదురా, ఎప్పుడో గవర్నమెంట్ లో జరిగింది, గవర్నమెంట్ మారింది, ఇప్పుడు రావని వదిలేసుకున్నటువంటి ఆస్తులు వదులుకున్నటువంటి లబ్ధిదారులు కూడా దాదాపు 15-20 లక్షల రూపాయలు